పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు చిన్నవాళ్ళు ఇదంతా మైండ్ గేమ్. మనందరం ఒక్కటే, మన అందరిలోనూ ఆ శక్తి ఉంది. నేను చెయ్యగలను అంటే ఇట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ ఫోకస్. మీరు ఎంత ఫోకస్గా మీరు ఆ పని మీద పెడితే అంత ఫోకస్గా మీరు ముందుకు వెళ్ళచ్చు, ఏదైనా ఎదుర్కోవచ్చు. ఆ ఫోకస్ ఉంటేనే మీ మైండ్ దాని మీద ఉంటుంది, మీరు చేయబోయే పని మీద. ఆ ఫోకస్తోనే మీరు ముందుకు వెళ్ళగలరు. ఇప్పుడు నేను ఒక హౌస్ వైఫ్గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు నన్ను హెరిటేజ్ని చూసుకోమని చెప్పారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నాకు బిజినెస్ అంటే ఏమీ లేదు. ఇప్పుడే చెప్పాను, కాలేజ్ వాజ్ జస్ట్ ఫన్ ఫర్ మీ. ఐ ఎంజాయ్డ్ మై లైఫ్ విత్ మై ఫ్రెండ్స్. సో అట్లా పెరిగిన దాన్ని నన్ను తీసుకెళ్ళి మేనేజింగ్ డైరెక్టర్గా నన్ను బాధ్యతలు ఇచ్చారు. అది బాధ్యతగా తీసుకున్నాను. గ్రాంటెడ్ ఇన్ ద ఆర్గనైజేషన్. అందరినీ నాతో పాటు ఇట్ ఇస్ ఆల్ సూపర్ఫిషియల్. ద మోర్ ఇంపార్టెంట్ ఇస్ ద విల్ టు వర్క్. అందుకే ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ ఆల్ ఇప్పుడు నుంచే మీరు ఆ ఫోకస్ పెడితే మీ జీవితాలు చాలా బాగుంటాయి. మోర్ దెన్ దట్ యూ విల్ గెట్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ డూయింగ్ హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ లేకపోతే ఏది అవ్వదు మీ జీవితంలో. ఇప్పుడు లోకేష్ ఉన్నాడు, ఓకే, హీఈస్ మై సన్. మోర్ దెన్ దట్ హీ మైట్ బీ చంద్రబాబు నాయుడు సన్ ఆర్ హీ మైట్ బీ అ మినిస్టర్. యాజ్ అ మదర్ నేను ఎప్పుడు చెప్తాను అతనికి, నువ్వు హార్డ్ వర్క్ చేయాలి, మీ నాన్న కంటే పెద్ద గొప్పాడవ్వాలి. నేను ఎప్పుడు అతనికి గుర్తు చేస్తాను. ఇప్పుడు కూడా ఎప్పుడన్నా అంటాడు నేను నాన్నలాగా చేయలేవా, దట్ మీన్స్ యు ఆర్ స్టాపింగ్ యువర్ ఫ్యూచర్. నెవర్ సే ఐ కాంట్ డూ బెటర్ దెన్ దట్ పర్సన్, దిస్ పర్సన్. అదంతా మన మైండ్ గేమ్. ఇట్స్ ఆల్ మీ చేతిలో ఉంది మీ భవిష్యత్. అందుకే 10 సార్లు నేను చెప్తున్నాను, ఐ క్యాన్ డూ బెటర్ దెన్ హూఎవర్ ఇస్ ద బెస్ట్ ఇన్ దిస్ సొసైటీ. ఐ కెన్ బిల్డ్ మై ఓన్ లైఫ్ అండ్ గో ఫార్వర్డ్. మీరందరూ అది మాత్రం మీరు మర్చిపోవాలి, ఎవరో వస్తారు మనకి చేస్తారని. నో, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, బిలీవ్ ఇన్ యువర్ హార్డ్ వర్క్. అండ్ యాజ్ యూజువల్ మీరు బద్ధకంగా ఉంటే, ఇప్పుడే హార్డ్ వర్క్ గురించి చెప్పాను, బద్ధకంగా ఉంటే జీవితంలోనే మీరు ఎదగలేరు. అట్లానే మీ అందరికీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను, అది చదువు అవనే, చదువుకున్న తర్వాత మీరు ఉద్యోగాలకి వెళ్తారు. వై ఐ టోల్డ్ యు ఆర్ ద లీడర్స్ ఆఫ్ ద ఫ్యూచర్ జనరేషన్ ఆర్ దిస్ జనరేషన్ ఫర్ ద కంట్రీ అనేది. మీరు పొలిటికల్గా లీడర్ అవనే, మీరు ఒక బిజినెస్ పెట్టుకొని ఆర్ జాబ్ చేయండి, ఏదన్నా కానీ యూ ఆర్ ద లీడర్ ఆఫ్ ఇట్ అండ్ యూ హ్యావ్ టు గో వే ఫార్వర్డ్ విత్ ఇట్ ఇన్ ద మైండ్. అదే నేను కోరుకుంటున్నాను. తర్వాత డిసిప్లిన్ అనేది ప్రతి ఒక్కరిలోనూ ఉండాలి. ఇఫ్ నాట్ యూ కెన్ నాట్ గో ఫార్వర్డ్. యాక్చువల్లీ కొంచెం నాకు డిసిప్లిన్ ఎక్కువ. సో పీపుల్ మిస్అండర్స్టాండ్ మీ దట్ ఐఎమ్ టూ స్ట్రిక్ట్. ఆ స్ట్రిక్ట్నెస్ నాలో లేకపోతే నేను ముందుకు వెళ్ళలేను. దట్ ఈస్ వై ఐ am very disciplined. at the same time నా టీం ఎప్పుడు నేను ముందుకు తీసుకెళ్తాను. వాళ్ళు లేకపోతే నాకు జరగదు. దే ఆర్ ద వన్స్ we need. as you need friends, మీరు ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు ఆర్ ఏదైనా ఆర్గనైజేషన్ బిల్డ్ చేసినప్పుడు you always need a team. you should be a team leader. నేను గొప్ప అనేది మీరు మర్చిపోవాలి. అందరిలో నేను ఒక్కడనే అనుకుని మీరు అందరూ ముందుకెళ్ళాలి. అప్పుడే ద ఆర్గనైజేషన్ కూడా పెరుగుతుంది. యూ విల్ గ్రో అండ్ యువర్ టీమ్కి ఆ కాన్ఫిడెన్స్ మీరు ఇస్తారు. మీతో పాటు ఆ టీమ్ మెంబర్స్ కూడా
ముందుకెళ్తారు. అట్లానే హ్యాపీనెస్